నేను రామ అంటాను, నువ్వు శివ అంటావు, ఆయన కృష్ణ అంటాడు, ఇప్పుడు దుర్గమ్మ అంటది. ఏంటి ప్రాబ్లం ఏంటి? ఏం లేదు. ఈ ఒకసారి జానపాలను అడుగు, నో మావాడే అంటాడు. ఓ ముల్లా అడుగు, మావాడే అంటాడు. అది ప్రాబ్లం. అంటే ఇక్కడ వీళ్ళు కూడా చెప్పారంటే రాజ్యాంగం ప్రతి ఒక్కరికి కూడా ఆ హక్కు కల్పించింది అనడం. రాజ్యాంగం కల్పిస్తే నువ్వు నీ కొంపలో ఏడు, కొంపల దగ్గరికి వచ్చి ఏడవకు. ఓకేనా? ఇప్పుడు నువ్వు ఉన్నావయ్యా, అదిగో చొక్కా వేసుకున్నావు, సెలెత్తదని లోపల కోట్ వేసుకున్నావు, నీ జుట్టు నీ ఇష్టం, నా జుట్టు ఇదిగో నా ఇష్టం, నిన్నే సేవ్ చేసుకున్నా. ఏయ్ నువ్వు నాతో ఇంటర్ చేయాలి, నువ్వు కూడా గుండు కొట్టుకో అంతే. అది అన్యాయం కదా, దుర్మార్గం కదా. ఏంటి పేరు మీ నాన్న పేరు? యెహోషువ కొడుకు. ఇప్పుడు ఆడికి బొట్టు పెట్టాను నేను, లేదుగా, నువ్వు పెట్టుకున్నానా అని చెప్పాను. వాడు నేను బలవంతం చేయలేదే. ఎందుకని? కెమెరామెన్ నువ్వు నీడు కదా. సో ఇప్పుడు అని ఇది ఎందుకు చెప్తున్నా అంటే, నీకు మొన్న గొర్రె వచ్చాడు, జర్నలిస్ట్ రూపంలో జంతువుని కొట్టు, చూడలేదు నువ్వు వీడియో? బాగా మీరు ఒక పర్సన్ వచ్చాడు, చాలా వరకు మీరు అందరు స్లోగన్ చెప్తుంటే భారత్ మాతకి జై చెప్పడం చూసా కదా. మొన్నే గట్టిగా వారం కూడా అవలే. సో గొర్రె అతను తర్వాత వాట్సాప్లోకి వచ్చి, మీరు బలవంతంగా నాతో బుట్టి పెట్టించాడు అని వాట్సాప్లో అన్నాడు. నేను రిప్లై ఇచ్చాను, నువ్వు ఎందుకు పెట్టుకున్నావు? నువ్వు చెప్పచ్చు కదా. నువ్వు ఒక నెల రోజుల నుంచి అడిగావు, నవంబర్ 24 ఎప్పుడో మొదలెట్టి, గురువుగారు మీ ఇంటర్వ్యూ కావాలి, మోడీ గారు నా దొరుకుతున్నారు, మీరు దొరకట్లేదు, గురువుగారు ఎప్పుడు వస్తారు ఓ తినేసాడు. మనం ఏమనుకుంటాం? నువ్వు కూడా ఎప్పటి నుంచో చాటింగ్ చేస్తున్నావు, ఎవరో ఇంటర్వ్యూ అడిగారు అలా అనుకుంటాం. కానీ గొర్రె అనుకోం కదా. వచ్చాడు, 5 వచ్చారు. ఏందిరా 5 వచ్చారంటే, మా ఫ్రెండ్స్ అండి అదే చెప్పాడు. అన్ని గొర్రెలే, ఒక మహాన తెలిసిపోతుందిగా. చావు కళ వచ్చేసింది డాష్ అన్నట్టుగా. సో గొర్రె కళ కనబడిపోద్ది కదా. సో అయినప్పటికీ మనకి సబ్జెక్టు మాట్లాడాలి. చెప్పు నాన్న కూర్చోమన్నా. సో మీ నాన్న పేరు ఏంటన్నా? ఇప్పుడు మీ నాన్నగారి పేరేంటి? లక్ష్మణరావు గారు. లక్ష్మణరావు గారు అబ్బాయి. మనం ఏమనుకుంటాం? హిందూ అనే అనుకుంటాం కదా. వాళ్ళ నాన్న పేరు అడిగాం, వెంకటేశ్వరరావు అని చెప్పాడు. వాళ్ళ అమ్మ పేరు నిర్మలమ్మ. మనం ఏమనుకుంటాం? గొర్రె అనుకోం కదా. బొట్టు పెట్టుకో అన్నాం అని మెలికలు తిరిగాడు. మెలికలు తిరిగితే బొట్టు ఎట్టుకుంటేనే ఇంటర్వ్యూ, లేకపోతే లేదని చెప్పి. ఆ వీడియో చూడు, మా రెడ్డి బాగా తీశాడు. ఇలా అన్నాడు, బొట్టు ఎట్టుకుంటే ఇంటర్వ్యూ, లేకపోతే లేదు అన్న. అదే పెట్టమనండి అని పెట్టుకుని మీ తర్వాత వీడియో చూడే.